వికారాబాద్ జిల్లా పెద్దెమూలు మండల పరిధిలో జరిగిన ఒక సాధారణ రోడ్డు ప్రమాదం యువకుడి జీవితాన్ని అనూహ్య మలుపు తిప్పిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన విచారణ చేపట్టకుండా హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడంతో తన కుమారుడు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయాడని మంబాపూర్ గ్రామానికి చెందిన మర్పల్లి శ్రీనివాసు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మంబాపూర్ గ్రామానికి చెందిన అనిర్వేష్ ఈ నెల 2న స్కూటీపై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన బుల్లెట్ మోటార్ సైకిల్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కింద పడగా బుల్లెట్ నడుపుతున్న జాఫర్ చేతికి స్వల్ప గాయమైంది. జాఫర్ సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టకుండానే అనిర్వేష్ పైన హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించడం చర్చనీయాంశంగా మారింది. ఎస్ఐ ప్రశాంత్ వర్ధన్ వ్యవహారశైలిపైన విచారణ జరిపించాలని బాధితుడి కుటుంబ సభ్యులు జిల్లా ఎస్పీని కోరారు. ఒక సాధారణ ప్రమాదం కారణంగా యువకుడి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా తమ్ముడు జాఫర్ అనగా అనిర్వేష్ ఇద్దరు బైక్ల మీద పోవడం వల్ల చిన్న యాక్సిడెంట్ అయింది, కింద పడ్డారు. మా తమ్మునికి చెయ్యి ఫ్రాక్చర్ అయింది. అప్పుడే మేము వాళ్ళ ఫాదర్ ని పిలిచి ఏదైనా హాస్పిటల్ చూపెట్టు, ఏమైనా ఖర్చులు ఇవ్వ అంటే నేను ఇవ్వను అన్నట్లాంటి మాట్లాడితే నేను తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళిపోయాను. పిఎస్ లో కంప్లైంట్ పెట్టాను. కంప్లైంట్ పెడితే ఏదైనా మా తమ్మునికి న్యాయం జరుగుతుంది, ఏదైనా చెయ్యి హాస్పిటల్ కు చూపెడతారు అన్నట్టు కంప్లైంట్ పెట్టాను. నేను అక్కడి నుంచి కంప్లైంట్ పెట్టి వచ్చేసినాక ఎవరు వచ్చి ఎంక్వైరీ చేయలేరు, ఏం లేదు. బాబుని అరెస్ట్ చేసుకొని పోతున్నాము, జైలుకు పంపిస్తున్నాము, అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ అయిందని చెప్పారు. అప్పటి వరకు మాకు గిట్టంగా తెలియదు. ఫేక్ కంప్లైంట్ లో ఏముంది, 3 నెలల సంది మీకు గొడవలు ఉన్నాయి, ఆ గొడవల వల్ల చంపేద్దాం అన్నట్టు వెనకకించి వచ్చి గుద్దాడు అని కంప్లైంట్ పెట్టామా అని చెప్పారు. నేను పెట్టిన కంప్లైంట్ అది కాదు. నేను పెట్టిన కంప్లైంట్ అయింది, మా తమ్మునికి యాక్సిడెంట్ అయింది, చెయ్యి ఫ్రాక్చర్ అయింది, హాస్పిటల్ ఖర్చు ఇప్పించండి పిలిచి అని నేను కంప్లైంట్ పెట్టాను. ఆ చిన్న కంప్లైంట్ కు వాళ్ళ డాడీ పడి రాని వాళ్ళు మమ్మల్ని వాడుకొని ఆ బాబుని ఒక జైలుకు పంపించి ఆ బాబుది జీవితం ఖరాబ్ చేసేసారు. ఆ బాధతోని ఆ బాబుకి ఎస్పీ మేడం ఏమైనా న్యాయం చేస్తారేమో, మేము ఒక వీడియో పంపిస్తే ఆ వీడియోని చూసి ఏమైనా ఇది హెల్ప్ చేస్తారు, ఆ బాబు జీవితం కాపాడతారు అన్నట్టు మేము ఒక ఉద్దేశంతో మేడంకి ఒక వీడియో పెడుతున్నాం. దయచేసి మేడం ఆ బాబు జీవితం కాపాడండి, మీ చేతిలోని ఏడికి వచ్చి చెప్పమంటే మేము వచ్చి ప్రూఫ్ చెప్పడానికి రెడీగా ఉన్నాం మేడం. ప్లీజ్ మేడం.